ఆలు దహీ కుర్మా రెడీ చేసుకునే విధానం. బాండ్లీ పెట్టుకొని 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. దాల్చిన చెక్కలు 2 చిన్న చిన్న ముక్కలు, అలాగే దీంట్లోకి లవంగీలు ఒక 4, ఆనస్ పువ్వులు 2 ముక్కలు వేసుకోండి. ఒక యాలక్కాయ కూడా వేసి, పచ్చిమిర్చీలు ఒక 2 చిన్న ముక్కలు కట్ చేసి వేసుకొని, ఆనియన్స్ పెద్ద సైజు 3 వేసుకొని 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్, టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని మొత్తము 5 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. దీంట్లోకి కరివేపాకులు కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని, ఈ కర్రీకి టమాటీలు వాడకుండా చేస్తున్నాం అన్నమాట. దీంట్లోకి పెరుగు 3 స్పూన్లు వేసుకోవాలి. మజ్జిగ వేసుకోకూడదు, పెరుగు మాత్రమే వాడాలి. పెరుగు వేసేటప్పుడు స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయండి. ఇవి వేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకోండి. ఒక 5 నిమిషాల వరకు ఇదే విధంగా కలుపుకోవాలి. టేస్ట్కి తగ్గట్టుగా కారం 2 స్పూన్ల కారం వేసుకున్నాను. 1/2 స్పూన్ ధనియాల పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసి 5 నిమిషాల వరకు మొత్తం మిక్స్ చేసుకోండి. ఇదే విధంగా స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఇదంతా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల వరకు ఇదే విధంగా కలపండి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా ఉడికించుకున్న బంగాళదుంపల్ని చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. కుక్కర్లో అయితే బంగాళదుంపలు ములిగే వరకు వాటర్ వేసుకొని 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అదే బాండ్లీలో అయితే బంగాళదుంపలు ములిగే వరకు వాటర్ వేసి మూత పెట్టుకొని ఒక పావు గంట వరకు ఉడికించుకోండి. స్పూన్తో ఇలా నొక్కి చూస్తే ఉడికినట్టయితే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇవన్నీ చెక్కు తీసి బంగాళదుంపలను మీకు నచ్చిన సైజులో ముక్కలు కట్ చేసుకొని వేసుకొని, ముక్కలు వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల వరకు ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకోవడం వల్ల ఈ పెరుగంతా కూడా బంగాళదుంపలకు పట్టి మంచి టేస్ట్ వస్తుంది. ఒక 5 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. వేసుకొని మొత్తం కలిపి మీడియం ఫ్లేమ్లోని మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఒకవేళ సాల్ట్ సరిపోతే సాల్ట్ చూసుకొని ఇప్పుడు వేసుకోవాలి. దీంట్లోకి గరం మసాలా పౌడర్ కూడా కొంచెం వేసుకొని మొత్తం కలిపి మూత పెట్టుకొని 10 నిమిషాలు కుక్ చేసుకుంటే ఈ కర్రీ రెడీ అయిపోద్ది. లాస్ట్లో కసూరి మేతి కూడా కొంచెం వేసుకోండి. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కర్రీలోకి టమాటీలు ఏమి వాడకుండా చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఇది బిర్యానీలోకి, పొరాటాల్లోకి కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఆలు దహీ కుర్మా రెడీ అయిపోయినట్టుగా చాలా టేస్ట్గా ఉంటుంది.